రాష్ట్రంలోని మాలల్లో ఐక్యత వచ్చిందన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. డిసెంబర్ 1న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగే మాలల సింహగర్జన సభ ఏర్పాట్లను పరిశీలించారు. రాష్ట్రంలో జనాభా ఉన్న కులాల్లో రెండో పెద్ద క్యాస్ట్ మాలలే అన్నారు. మాలల సింహగర్జన పోస్టర్ను ఆవిష్కరించారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మాలల ఐక్య వేదిక ఎందుకని కొంతమంది నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తమ ఐక్యత చూపేందుకే సింహగర్జన సభ నిర్వహిస్తున్నామన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కార్యక్రమంలో మాలల సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు చెన్నయ్య పాల్గొన్నారు. ఫస్ట్ డిసెంబర్ నాడు మాలల సింహగర్జన జరుపుకుంటున్నాం. చాలా ఉత్సాహంతో ఉన్నారు అందరు మాలలు. ఫస్ట్ టైం మాలలలో మేమందరం కూడా మా మాలల ఐక్యత, మా మాలలు ఏదైతే సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మ గౌరవం ఉండాలో అని చెప్పి ఆ ఆలోచనతోని మాలలు అందరూ కూడా ఈ సభను విజయవంతం చేయడానికి అందరూ కూడా వస్తున్నారు. మేము మా కులానికి ఇప్పటి వరకు ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేసుకోలేదు. ఈ రాష్ట్రంలో సెకండ్ లార్జెస్ట్ కమ్యూనిటీ, సెకండ్ లార్జెస్ట్ కాస్ట్ ఉన్నాం. మేము అన్ని కాస్ట్ల కన్నా రెండో స్థానంలో మేము ఉన్నాము. మాకు కూడా గౌరవం కల్పించాలని చెప్పి అందరు కూడా అదే దిశలో ఉన్నారు. మాలలే లేరంటే 30 లక్షల మాలలు ఉన్నారు ఈ రాష్ట్రంలో. అందు గురించనే ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా మనం రావాలని, ఏది ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాటం అంటే వ్యతిరేకంగా అంటే తీర్పు వ్యతిరేకంగా వచ్చినందుకు దానికి కౌంటర్గా వచ్చి మనం అందరం వ్యతిరేకం చేయాలని, లక్షలాది మంది కదిలి రావాలని పిలుపునిస్తున్నాం. ఎందుకంటే అన్ని రాష్ట్రాలల్లో రావాలని ఆడళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఇండ్లు తాళాలు వేసుకొని సద్దులు కట్టుకొని మన పెద్ద ఎత్తున రావాల లక్షలాది నాగరాజన్న నాయకత్వం, మన వివేకన్న నాయకత్వంలో పెద్ద ఎత్తున రావాలని, ఎక్కడ పోయినా నడిబొడ్డున కలం దొక్కుకుంటా బాగా రావాలని మేము